అసలు ఏం అవసరం అసలు ఆయన ఫోన్ ట్యాపింగ్ లో విలువడం అనేది హరీష్ రావుని ఎంత నీచమైన పని అంటే అంత నిజమైన పని. ఎందుకంటే ఏం అవసరం అని ఫోన్ ట్యాపింగ్ చేయడం. చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మానం ప్రపంచ స్థాయిలో కాదు, అసలు వేరే లెవెల్ స్థాయిలో ఆయన దిగజార్చుకుంటున్నాడు. ఎందుకంటే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం ఉంది అంటగట్టిన విషయం ఎవరికైతే అందరికీ మీడియా ముఖంగా చెప్పారో అది కంప్లీట్ గా పచ్చి అబద్ధం, అదొక మోసం, అదొక దగా అన్న విషయం అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అది హైకోర్టే కొట్టేసింది ఆ కేసుని హైకోర్టే కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళా కేసులకు కేసులు పెట్టి పిలవడము అది ఎంతవరకు సంబంధించి. ఎందుకంటే హరీష్ రావు యొక్క వ్యక్తిత్వ హననం చేయడానికి మాత్రమే ఇలాంటి కేసులు పెడుతున్నారు. హరీష్ రావు యొక్క ఇమేజ్ ని తగ్గించడానికి మాత్రమే ఇలాంటి కేసులు పెడుతున్నారు. బట్ క్రేజ్ తీసేద్దాము, ప్రజల్లో నుంచి ఆ క్రేజ్ తీసేద్దాము అనుకుంటున్నారు. ఆ క్రేజ్ తప్పే కదా. ఎందుకంటే హరీష్ రావు అనేవాడు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు కంప్లీట్ గా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న పోస్ట్ కాదు, డబ్బులతో ఉన్న పోస్ట్ కాదు, నీలాగా మూటలు పంపితే గానీ నిలబడ్డ పోస్ట్ కాదు. సో ఖచ్చితంగా ఆయన ప్రజలతో వరకు తెచ్చుకున్న పోస్టు, ప్రజలు ఇచ్చిన పోస్టు, ప్రజలు ఉన్నంత వరకు ఆయన పోస్ట్ పదిలంగానే ఉంటుంది. ఆయన ప్రజల కోసం పనిచేసే మనిషే గాని, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే మనిషే గాని, మూటల కోసము ముండెల కోసము ఎదుర్కొనే మనిషి అయితే కాదు ఆయన. హరీష్ రావు గారు నిజంగా నిజాయితీ గల వ్యక్తి మాత్రమే. అవును, ఆయనకు ఎటువంటి అబద్ధాలు గాని, ఎటువంటి అరాచకాలు గాని, ఎటువంటి